రైట్ గా మిగతా డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ మంత్రివర్గం సమావేశమైంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ జరుగుతుంది. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు మంత్రులతో కలిపి తొలిసారి 15 మందితో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. రైతు భరోసా నిధుల విడుదలలో ప్రభుత్వం రికార్డుల విజయోత్సవంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. స్థానిక ఎన్నికలపై బనకచర్ల ప్రాజెక్టు వివాదంపై భేటీలో చర్చించే అవకాశం ఉంది. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ అధ్యక్షతన తొలి భేటీ అయినటువంటి పరిస్థితులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి సమావేశానికి మొత్తంగా 15 మంది మంత్రులు అయితే పూర్తి స్థాయిలో వాళ్ళ సమావేశాలకు పాల్గొనేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. రైతు భరోసాకు సంబంధించి కావచ్చు, అదే సందర్భంలో రాబోయే కాలంలో మరికొన్ని రోజుల్లో రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సుదీర్ఘంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు కావచ్చు, ప్రజలకు సంక్షేమం కోసం చేరువైనటువంటి పథకాల విషయంలో కావచ్చు, పూర్తి స్థాయిలో పలు అంశాలు అయితే లేవనెత్తే అవకాశం ఉంది. ఈ భేటీకి సంబంధించి మొన్న మంత్రివర్గ విస్తరణకు సంబంధించి 6 మంత్రి పదవులు గాను 3 మంత్రి పదవులు చేపట్టినటువంటి నేపథ్యంలో మొత్తంగా 15 మంది మంత్రులు అయితే రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వాళ్ళ అంశాలకు సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి మరికొన్ని ఇతరత్ర అంశాలపై తీవ్రంగా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే సమావేశం అయితే కొనసాగుతున్నటువంటి మరీ ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి కావచ్చు, రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలపై సంబంధించి కొన్ని ఫిర్యాదులు అందించిన నేపథ్యంలో వారి పరిష్కార మార్గం చూపేదిగా మరికొన్ని అంశాలు ప్రస్తుతం వచ్చే అవకాశం ఉంది. అదే సందర్భంలో లోకల్ బై ఎలక్షన్స్ రాబోయే కాలంలో అతి సమీపంలో ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన విధానాలతో ముందుకెళ్లాలి, ప్రజలలో ఏ రకంగా తమ అభిమానాన్ని చూడగొనాలి, ఏ రకంగా మెజార్టీ స్థానాలు సంపాదించి రాష్ట్రంలో లోకల్ బాడీలో తన సత్తా సాగాలంటే మరికొన్ని అంశాలపై ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. ఇదే సందర్భంలో మరి ముఖ్యంగా రైతు సంక్షేమం కోసం కావచ్చు, రైతాంగం కోసం కావచ్చు, అదే సందర్భంలో ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల విషయంలో ఎలా ఇంప్లిమెంటేషన్ ఏ రకంగా సాగుతుంది, క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజల మద్దతు కావచ్చు, ప్రజల అభిప్రాయం ఏ రకంగా ఉందన్న విషయానికి సంబంధించి పూర్తిలో దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. మంత్రివర్గ విస్తరణకు మంత్రుల భేటీకి సంబంధించి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో 15 మంత్రులతో పాటు రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో పాల్గొనేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి వివిధ రకాల అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో ఈ సమావేశం పూర్తిగా వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. తెలంగాణలో 9 రోజుల్లో కోట్లలో రైతు భరోసా నిధులు విడుదల చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పటి వరకు 1,49,39,111 ఎకరాలకు రైతు భరోసా అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఎకరాకు 12,000 రూపాయల చొప్పున అన్ని వ్యవసాయ భూములకు అందించినట్లు తెలిపారు. గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కోఆర్డినేటర్ల సమావేశంలో నిర్వహించారు. రైతు భరోసా కింద నిధులను రైతుల ఖాతాలో నెల 16 నుంచి జమ చేస్తున్నామని, ఇది జూన్ 24తో పూర్తవుతుందని భట్టి వివరించారు. ఈ సందర్భంగా రేపటి నుంచి అన్ని మండల కేంద్రాల్లో రైతు భరోసా సంబరాలు పెద్ద ఎత్తున చేపట్టాలని భట్టి సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. చెప్పండి రాజేంద్ర. థ్యాంక్ యూ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 పథకాలు అయితే ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో వాటన్నిటిని అమలు చేసే దిశలో ప్రధానంగా రైతు రుణమాఫీ, దాని తర్వాత రైతు భరోసా, సన్న బియ్యానికి బోనస్, ఈ 3 అంశాలు కూడా రైతులకు సంబంధించిన అంశాలు కావటం, వాటి విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే హామీని కూడా అమలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతు భరోసాకు సంబంధించిన అంశం తీసుకొస్తే ఈ నెల 16వ తేదీన రైతు భరోసాకు సంబంధించి రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేసే ప్రక్రియను ప్రారంభించారు. తొలుత 2 ఎకరాల నుంచి ఈ రైతు భరోసా నిధులు జమ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 60 లక్షల మంది రైతులకు ప్రస్తుతం వరకు నిధులు జమ చేయడం జరిగింది. ఈ నెల 24వ తేదీ వరకు ఈ రైతు భరోసా నిధుల జమ కార్యక్రమం కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది. అయితే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాజాగా చేసిన ప్రకటన నేపథ్యంలో 15 ఎకరాల లోపు రైతులకు కూడా ఈ రైతు భరోసా నిధులు జమ చేస్తామని చెప్పేసి ఆయన ప్రకటించడంతో రైతాంగంలో కొంత ఆశలు, ఉత్సాహం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ రైతు భరోసా, సన్న బియ్యం బోనస్, రైతు రుణమాఫీ అంశాలను ప్రధానంగా రైతాంగం, గ్రామీణ ప్రజల దృష్టిలో తీసుకెళ్లి ప్రచార కార్యక్రమం నిర్వహించేందుకు తెలంగాణ
ఆ ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా సంయుక్తంగా ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే రేపటి నుంచి మండల గ్రామ ప్రాంతాల్లో రైతు భరోసా సంబరాలను నిర్వహించేందుకు కూడా ఆ నేతలు పిలుపునిచ్చారు. అందులో ఈ మేరకు ఆ స్థానికంగా కూడా నాయకులు కార్యకర్తలు రైతు సంబరాలు జరిపేందుకు కూడా సమాయత్తం అవుతున్నారు. అయితే కేవలం కాంగ్రెస్ పార్టీకే పరిమితం కాకుండా గ్రామాల్లోని రైతుల్ని సమీకరించి రైతుల ఆధ్వర్యంలో రైతు సంబరాలు నిర్వహించాలనేది పార్టీ అధిష్టానం పిలుపు. ఆ మేరకు స్థానిక నేతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామాల పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించేందుకు కూడా సన్నద్ధమవుతున్న పరిస్థితి ఉంది. మారుమూల గ్రామాల్లో కూడా రైతు భరోసా సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర. మెదక్ ఎంపీ బీజేపీ నేత రఘునందన్ రావుకు బెదిరింపు కాల్ రావడం సంచలనం కలిగింది. మావోయిస్టుల పేరుతో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి సాయంత్రంలోగా హతమారుస్తామని హెచ్చరించాడు. ఇక ఈ ఘటనపై రఘునందన్ రావు డీసీపీకి, మెదక్ ఎస్పీతో సహా ఇతర ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. రఘునందన్ రావు ఈ రోజు మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోకి ఒక పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఆయనకు బెదిరింపు కాల్ వచ్చినట్లు ఆయన తెలిపారు. మధ్యప్రదేశ్ నుంచి ఫోన్ చేస్తున్నానని, తాను మావోయిస్టునని, సాయంత్రంలోగా చంపేస్తామని బెదిరించాడని రఘునందన్ రావు ఫిర్యాదులో తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణలోని బీజేపీ ఎంపీ రఘువర్ధన్ రెడ్డికి మరొక మావోయిస్టుల పేరుతో ఒక బెదిరింపు కాల్ అయితే వచ్చింది. దీనికి సంబంధించి రఘునందన్ రావు స్పందిస్తూ తెలంగాణ డీజీపీతో పాటు మెదక్ సంబంధించిన ఎస్పీకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. గతంలో చూసుకున్నట్లయితే మావోయిస్టుల పేరుతోటి బెదిరింపు కాళ్ళు తెలంగాణలో ఎక్కడ రాలేదు. కానీ నూతనంగా జరుగుతున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి మావోయిస్టులపై దాడి కావచ్చు, దీనికి సంబంధించినటువంటి అనేక కాంతా పేరుతో జరుగుతున్నటువంటి నల్లగుట్టల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి కావచ్చు. కానీ మావోయిస్టుల పేరుతోటి ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్ రావడం, అసలు ఆ కాల్ చేసిన వ్యక్తి మావోయిస్ట్ సంబంధించిన వ్యక్తి లేకపోతే ఎవరు తనకు కాల్ చేశారనే దాని మీద ఆ పోలీసు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తుంది. దీనిపై మాత్రము ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా హై అలర్ట్ గా ప్రకటించినటువంటి బీజేపీ నాయకులకు కూడా పూర్తిగా డీజీపీ కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఎవరైతే ప్రమాదానికి ఇబ్బంది పడవద్దు, దీనికి సంబంధించిన విషయాలను కూడా ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా ఎప్పటికి సమాచారం ఉంటుంది అనేది కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే మెదక్ ఎంపీగా ఉన్నటువంటి రఘునందన్ కు మావోయిస్టుల పేరుతో కాల్ రావడం ఒక రాజకీయ వర్గాలు చర్చ జరుగుతుంది. అది మావోయిస్టులకు సంబంధించిన పార్టీకి సంబంధించిన అభ్యర్థులా లేకపోతే ఎవరు అనేది ఇంకా పోలీసులు నిర్ధారించాల్సిన అవసరం ఉంది. వేరే రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఈ ఫోన్ కాల్ సంబంధించిన సమాచారంలో కావచ్చు, ఆ సంబంధించిన డేటా కూడా తెలంగాణ డీజీపీ సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి ఏ విధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళ బాధ్యతలను కూడా అరెస్ట్ చేస్తామనేది కూడా చెప్పినటువంటి పరిస్థితి. తెలంగాణలోని ఒక్కసారిగా సంచలనం సృష్టించినటువంటి మావోయిస్ట్ కాల్ పేరుతోటి కేవలం ఎంపీ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలనే టార్గెట్ చేసుకొని మాట్లాడడం ఇది ఒక చర్చనీయాంశంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా మావోయిస్టులు ఫోన్ కాల్ చేసి ఒక ఎంపీని బెదిరియడం ఇది తెలంగాణలో మొట్టమొదటిసారిగానే జరుగుతున్నటువంటి విషయం. నూతనంగా ఇలాంటి పద్ధతుల్లో మావోయిస్టులు కాల్ బెదిరిస్తారా అనే విషయం మీద కూడా తెలంగాణ ఇంటెలిజెంట్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. కేవలం బీజేపీ ఎంపీలను టార్గెట్ చేస్తున్నారా, వేరే వాళ్ళకి ఎవరికైనా కాల్ చేసి బెదిరిస్తున్నారా అనేది కూడా ఒక ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి విషయాలు కూడా రివ్యూ కూడా జరుగుతుంది. తెలంగాణ ఇంటెలిజెంట్ వ్యవస్థ కూడా అలర్ట్ అయి పూర్తిగా ఎవరైతే రాజకీయ నాయకులు కూడా ఫోన్లకు వచ్చేసరికి సమాచారం కానీ పోతున్నటువంటి విషయాలు కూడా పూర్తిగా సేకరిస్తున్నారు. మావోయిస్టుల పేరుతో వస్తున్నటువంటి బెదిరింపు కాళ్ళు ఇలాంటి విషయాలను పునరావృతం కాకుండా చూడడానికి కూడా పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఇంటెలిజెంట్ భద్రత ఇప్పటికే చర్యలు చేపడుతున్నట్టు కూడా తెలిసింది. ఇది తెలంగాణలోనే జరిగినటువంటి మావోయిస్టుల పేరుతో వచ్చినటువంటి బెదిరింపు కాల్ తోటి తెలంగాణలో ఒక్కసారిగా బీజేపీ ఎంపీలే కావచ్చు, బీజేపీ సంబంధించిన అనేక మంది కార్యకర్తలు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని చూసినట్లయితే తెలంగాణలో వస్తుందా ఇలాంటి కాల్స్ మావోయిస్ట్ పార్టీ పేరుతో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఎవరికైనా ఫోన్స్ వెళ్ళారనేది కూడా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా మరోసారి చురుకుగాను నివేదిక చూస్తుంది. దీనికి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు బీజేపీ కూడా చేరవేస్తుంది అనేది తెలుస్తుంది. ఇది తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీ రఘువర్ధన్ రావుకు వచ్చినటువంటి తాజా ఫోన్ కాల్ ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి తాజా సమాచారం. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.
రైట్, ఇక మాజీ సీఎం జగన్ చంద్రబాబుపై అయితే విమర్శలు గుప్పించారు. మాజీ సీఎంగా తనకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని తెలిపారు. భద్రత ఇవ్వకపోగా తన పర్యటనలపై ఆంక్షలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుని ఏనాడైనా తమ ప్రభుత్వం అడ్డుకుందా అంటూ సూటిగా ప్రశ్నించారు. తాము కూడా ఆంక్షలు పెట్టి ఉంటే చంద్రబాబు రాష్ట్రంలో తిరిగేవారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైసీపీ కార్యకర్తల ఇంటికి వెళ్లడం తప్పన్నట్లుగా కూటమి ప్రభుత్వం మాట్లాడుతోందని మండిపడ్డారు. ఇక ఇలాంటి కుతంత్రాలతో చంద్రబాబు రాజకీయాలను మరింత దిగజార్చారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కూడా పూటకో స్టేట్మెంట్ ఇస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబు తీరు మార్చుకోవాలని జగన్ హితవు పలికారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసు, రైట్ బ్రాహ్మణి, వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడుపై ఆసక్తికర విమర్శలను చేశారు. మాజీ సీఎంగా తనకు కనీస భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని గుర్తు చేశారు. అటు భద్రత ఇవ్వకపోగా తన పర్యటనపై ఆంక్షలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడిని పర్యటనలు చేయకుండా తమ ప్రభుత్వం ఎప్పుడూ అడ్డుకోలేదంటూ తాము కూడా ఆంక్షలు పెట్టి ఉంటే చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో తిరిగేవారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అటు రెంటపాళ్ల పర్యటన అడ్డుకోవడానికి అడుగడుగున చెక్ పోస్టులు పెడుతూ వైసీపీ నాయకులను నిలిపివేసే ప్రయత్నం చేశారు. చెక్ పోస్టులు పెట్టినా సరే, నిలిపివేయాలని ప్రయత్నాలు చేసినా సరే వైసీపీ కార్యకర్తలు పార్టీ పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అటు సత్తెనపల్లిలో సంబంధించి వైసీపీ కార్యకర్తలు ఇంటికి వెళ్లి పరామర్శించడం తప్పన్నట్లుగా కూటమి ప్రభుత్వం మాట్లాడుతుందని, వైసీపీ కార్యకర్తలను సైతం పరామర్శించడానికి లేకుండా ఆంక్షలు పెట్టడం, అలాంటి కుతంత్రాలతో చంద్రబాబు నాయుడు రాజకీయాలు మరింత దిగజార్చారని జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు రెంటపాళ్ల పర్యటనలో భాగంగా కారు కింద పడి చనిపోయిన సింగయ్య గురించి కూడా పోలీసులు పూటకో స్టేట్మెంట్ ఇస్తున్నారని మండిపడ్డారు. అటు జగన్ రెంటపాళ్ల పర్యటనకు సంబంధించి కారు కింద పడి చనిపోయిన మృతి చెందిన సింగయ్యకి సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారడం, అదేవిధంగా సింగయ్య మృతి చెందడంతో జగన్ కారు కింద పడటం వల్ల సింగయ్య మృతి చెందాడని జగన్పై 105 కల్పబుల్ హోమిసైడ్ సెక్షన్ కింద కేసును అయితే నమోదు చేశారు. ఈ పర్యటనకు సంబంధించి కూటమి ప్రభుత్వం కానీ, అటు కూటమి ప్రభుత్వ నాయకులు కానీ, చంద్రబాబు నాయుడు కానీ కావాలనే కుట్రలు చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి అయితే మండిపడ్డారు. ఇప్పటికైనా ఈ చంద్రబాబు తీరు మార్చుకోవాలని, లేకపోతే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని అన్నారు. బ్రాహ్మణి, మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురయ్యింది. బుగ్గమఠం భూముల వ్యవహారంలో ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రిట్ పిటిషన్పై హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకుంటుందని ధర్మాసనం తెలిపింది. కేసు మెరిట్స్లోకి తాము వెళ్లడం లేదని స్పష్టం చేసింది. హైకోర్టు మెరిట్స్ ఆధారంగా చట్ట ప్రకారం నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. పెద్దిరెడ్డి పిటిషన్పై విచారణను ముగిసింది. ఇదిలా ఉంటే తిరుపతిలోని బుగ్గమఠానికి చెందిన 3.88 ఎకరాల భూమిని పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఆక్రమించారని దేవాదాయ శాఖ నిర్ధారించింది. దీంతో దేవాదాయ శాఖ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని పెద్దిరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు అనుకూలంగా తీర్పు రాలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ గోపినాథ్ మరింత సమాచారం అందిస్తారు. చెప్పండి గోపినాథ్. ఝాన్సీ, ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన చిత్తూరు జిల్లాలో రకరకాలుగా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, ఆరోపణల నేపథ్యంలో, ఎందుకంటే కమ్మలపల్లి విషయంలో కావచ్చు, లేదంటే మదనపల్లి ఫైల్స్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైల్స్ దహనానికి సంబంధించి కావచ్చు, ఇట్లా కొన్ని వేల ఎకరాలకు సంబంధించిన భూములంతా కూడా అన్యాక్రాంతంగా గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున దోపిడీ చేశారనేది ప్రస్తుతం ప్రభుత్వం ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు. అయితే ఇదే విషయానికి సంబంధించి తిరుపతి సమీపంలో ఆయన సొంత ఇంటి వద్ద బుగ్గమఠానికి సంబంధించినటువంటి భూములు దాదాపుగా 3.88 ఎకరాలు ఈయన కుటుంబ సభ్యులు మొత్తం కూడా వాళ్ళు ఆక్యుపైడ్ చేసుకుని చుట్టూ కూడా ప్రహరీ గోడ నిర్మాణం చేసుకుని ఆక్యుపైడ్ చేశారనేది ఇప్పటికే కూడా అటు దేవాదాయ శాఖ అధికారులు కావచ్చు, అదేవిధంగా బుగ్గమఠానికి సంబంధించిన అధికారులు తేల్చడం జరిగింది. ఇదంతా కూడా ఆ మఠానికి సంబంధించిన భూమి కాబట్టి ఇదంతా కూడా గతంలో అధికారాన్ని మంత్రిగా ఉన్న సందర్భంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని మొత్తం కూడా దీన్ని ఆక్యుపైడ్ చేసుకున్నారనేది ప్రధానంగా ఆరోపణ. అయితే ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే కూడా విచారణ జరుగుతా ఉంది. అయితే ఈ విచారణకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ముందుకెళ్తున్న తరుణంలో ఒకసారిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. గతంలో తన ఇంటి సమీపంలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపుగా 70 సంవత్సరాల క్రితం కొంతమంది రైతులు ఉండేవారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను ఈ భూములు కొనుగోలు చేస్తాను, డబ్బులు ఇచ్చి కొనుగోలు చేస్తానంటూ కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా హైకోర్టుకి ఇచ్చిన నేపథ్యంలో హైకోర్టు దీనిపైన స్టే ఇవ్వడానికి నిరాకరణ చేయడం జరిగింది. విచారణకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే హైకోర్టు నుంచి దీని ప్రకారం
హైకోర్టులో చొక్కే ఎదురైన నేపథ్యంలో నేరుగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. దాదాపుగా అంటే డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన భూమిని ఇవాళ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రాజకీయాల్లో భాగంగానే ఈ రకంగా తనని ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ కూడా సుప్రీంకోర్టుకు ఆశ్రయించడం జరిగింది. అయితే ఇవాళ సుప్రీంకోర్టు కూడా ఆయనకు చొక్కెదురైంది. ఎందుకంటే దానికి సంబంధించి ఎవిడెన్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వం తరఫున లాయర్లందరూ కూడా సబ్మిట్ చేసిన నేపథ్యంలో ఇవన్నీ కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా బొగ్గు మఠానికి సంబంధించిన భూములే. ఆ మఠం భూముల్ని అన్యాక్రాంతం చేసి పెద్ద ఎత్తున దొంగ పత్రాలను సృష్టించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ భూములన్నింటినీ కూడా కొట్టేశారనేది ప్రాథమికంగా అంటే సుప్రీంకోర్టు అంటే నివేదిక ఇచ్చిన నేపథ్యంలోనే అడ్వకేట్ ఇచ్చినట్టు నేపథ్యంలోనే స్టే ఇవ్వడానికి నిరాకరణ చేయడం జరిగింది. కేవలం హైకోర్టులో ఈ విషయానికి సంబంధించి మీరు వాదనలు వినిపించుకోవాలంటూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి లాయర్లు కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద పెద్ద ఎత్తున అన్యాక్రాంతం అయ్యాయి కాబట్టి దానిపైన ప్రభుత్వం ఇప్పటికే చర్యలు కొనసాగిస్తుంది. అయితే దానిపైన స్టే తీసుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో చొక్కదరైందని మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ గోపీనాథ్.